ఓం ఓం టీ చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం టీ చిలకమ్మ. కర్కట రాశి వాళ్ళకి బాసరా సరస్వతి. కర్కట రాశి వాళ్ళకి బాసరా సరస్వతి అంటే నిజామాబాద్ తీరాన, గోదావరి నది తీరాన బాసరా సరస్వతి. ఎవరైనా కానీ చదువు నేర్చుకున్న వాళ్ళు, చిన్నపిల్లలకైనా కానీ, కొంచెం మీరు పెద్దవాళ్ళైనా కానీ చదువు విద్య నేర్చుకునేటోళ్ళు మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేసుకొని రావాలి. అలా చేసుకొని వస్తే మీకు విద్య చాలా బాగుంటుంది, తెలివి బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెద్దలు మీరు లేక పెద్దలు ఉండరు. మన కూతురు మా బాబు ఎంత చక్కగా నేర్చుకుంటుండని వాళ్ళు మీకు చాలా గొప్పగా ధ్యానం చేస్తారు. షిరిడి బాబా. ఈ రాశి వాళ్ళు ఈ దేశం కాక అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు 190 పనులు ఉంటాయండి. ఎన్నో ఉంటాయి పనులు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మెట్టు నేను లెక్కనా, పై మెట్టు లెక్కనా, నాకు చేయి పెట్టింది నాకు కలిసి వస్తుందా రాదా, పెద్దలు నా మీద ఎంతో ఆశపడి ఎంతో ప్రేమతోన వాళ్ళు ఇష్టపడి 4 రాళ్ళు అక్కటూ ఇటు అప్పు సప్పు చేసి వాళ్ళు కూడపెట్టిన డబ్బులు నా గురించి ఖర్చు పెట్టి ఇంత దూరం పంపించారు. వాళ్ళ ఆశ నిరాశ కావద్దు, వాళ్ళ ఆశకి కరెక్ట్ కంపల్సరీగా మనము ఆశలేక చేపియాలమని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కష్టంతోన, మీ లెక్కతోన, భగవంతుని ధ్యానంతోన మీరు పైమెట్టు గ్యారంటీగా లెక్కుతారు. దేవుని ఆశీర్వాదం అది అంటారు కదండి. ముందు పెద్దల ఆశీర్వాదం. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఏమని ఆశీర్వాదం ఇస్తారు, నాయనా మీరు బయటికి వెళ్తున్నారు జాగ్రత్తగా, మీకు రాదనేది లేదు, మీకు చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అంత ఉంది, అన్నీ ఉన్నా కానీ పెద్దలు ఇంకేమంటారు, నాయనా జాగ్రత్తగా, ఇల్లు ఇడిచి ఎంతో దూరం పోతున్నావు, ఎక్కడెక్కడ వెళ్తున్నావు, వెళ్ళిన తర్వాత అక్కడికి జాగ్రత్త నాయనామని ఎందుకంటారు ఆ మాట. వాళ్ళ ప్రేమ, వాళ్ళ లోపల కాల్యం మీ మీద గుంజుతుంది. కూతురు పోతుంది ఎంతో దూరం, ఏదో చేయడానికి పోతుంది, అది మంచిగా జరగాలి, అమ్మ తల్లి నువ్వు జాగ్రత్తగా పోయి జాగ్రత్త రమ్మని వాళ్ళ మనసు ఆపులేకపోయే మాటలు అవి. వాళ్ళ ప్రకారం మీరు వెళ్ళాలి. అలా వెళ్తే చాలా బాగుంటుంది. వెళ్ళిన కాడికి ఆటమైన పనులు అవి ఇవి చేస్తే ఆ పెద్దల మనసు బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందంటే ప్రేమతోనే మీకు బయటికి పంపించిన తర్వాత బయటికి ఏదో ఒక చెడు పని చేసి వచ్చిన తర్వాత వాళ్ళ మనసు ఇక అంతకన్నా పెద్ద చెడు ఇంకేమీ లేదు. అలా చేయకండి, మంచిది కాదు. ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము చాలా పట్టుదల వాళ్ళు. మీరు పట్టుదల ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర ఏదన్నా పని చేద్దామంటే చేయాలి, పక్క చేద్దాం అన్నట్టు రోషంతోన, కోపంతోన, తాపంతోన పెద్దలను చెప్పిన మాటలు మంచిగా ధ్యానం పెట్టుకొని మీరు పనులు చేస్తారండి. చాలా బాగుంది, ఇది మీకు చాలా మంచిది. ఎవరైనా కానీ ఏదైనా కానీ రోషంతో పట్టుదలతో చేస్తారు చూడండి, అది మంచిగా అది కరెక్ట్ సాగిస్తారు. నగుమురుచుకుంటూ చేస్తే అది అంతటికీ ఆగిపోతుంది. కోపంతో చేసిన పని చివరికి అయిపోతుంది. అది చాలా మంచిది. బాసరా సరస్వతి అక్షరాభ్యాసం చేసుకుని రావాలని చెప్పాను కదండి. మీరు కంపల్సరీగా అక్షరాభ్యాసం చేసుకుని వస్తే మీరు ఎవరైనా యాది మరవవద్దు. ఈ కర్కట రాశి వాళ్ళు ధ్యానంతోనే చెప్తాను, వినండి. మీకు చదువు మంచిగా ఉండాలన్నా, తెలివి మంచిగా ఉండాలనుకున్నా, మైండ్ చాలా ఫ్రెష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాసరా సరస్వతి గోదావరి నది తీరాన పోయి దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే పెద్దలంటే చాలా ప్రేమ, పెద్దలంటే చాలా ఇష్టం. వాళ్ళతోన మంచిగా మజాక్ చేసుకుంటా, వాళ్ళతోన మంచిగా మాట్లాడి, వాళ్ళు నోరార మంచిగా తీపిగా మాట్లాడితే మీకు ఎట్లా ఉంటుందంటే తిన్నతో ఆనందం ఉంటుంది. మాకెంత మా అవ్వ తాత, మా తల్లి తండ్రులు, మా అన్న, మా అక్క, మా చెల్లి ఎంత ప్రేమతో మాట్లాడుతుంది కదమని వాళ్ళు చెప్పిన మాటకి మీరు ఎట్లా ఉంటారంటే ఫ్రీ మీద చాలా మంచిగా మళ్ళీ ఒక పని చేయాలి, వాళ్ళతోనే కలిసి ఉండాలన్నట్టు మీ దగ్గర చాలా గుణం. పెద్దలంటే మీకు చాలా ప్రేమ కదా, అది బాగుంటుంది. ఈ కర్కట రాశి వాళ్ళకి ఇంతవరకు ఆరోగ్యం లోపల చాలా దెబ్బ తిని కొంత హాస్పిటల్ పాలుపోయి చాలా కష్టపడి వచ్చారు. అయినా పర్వాలేదులేండి, దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు కదా, ఏమీ కాదు, అంత మంచి జరుగుతుంది. ఇంతవరకు చూపించిన కష్టం చాలా
ఎక్కువని కష్టం, ఇప్పుడేం పర్వాలేదు. మీరు అమ్మవారు జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం ఒకసారి చేసుకొని రావాలి. చాలా బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది. కష్టాలు నష్టాలు అవేమి ఉండయి, అంత జయమే జరుగుతుంది. ఇక ముందుకు మీకు మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలిస్తాం. ఓం నమ శివాయ. వా, మీ లక్కీ నెంబర్ 3 పడ్డాయి, చాలా మంచిది. కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ పొలం 7, అవమానం 3. అన్నింటికన్నా దరిద్ర గడ చాలా చెడ్డగా ఉంది, చాలా తక్కువలో ఉంది. గురుబలం బాగుంది, మళ్ళీ లాభబలం బాగుంది, పూజ బలం బాగుంది, శని బలం తక్కువ. అంటే ఆదాయం 8, యాయం 2, రాజపూజ పొలం 7, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. అవమానం అంటే అది శని, ఆదాయం అంటే అది గురువు. తొందరపడకండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఎటుపోయినా మీరు గెలుస్తారు, మీకు జయం జరుగుతుంది. అంత మీకు దేవుడు ఉన్నాడు. ఆ అమ్మవారు జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి దర్శనం చేసుకోరండి, మీకు అంత మంచిగానే జరుగుతుంది. నమస్కారం.